ప్రియమైన తల్లులు, ఒక్కసారి ఈమె పరిస్థితిని దయతో గ్రహించండి. ఒక రంగు ఒక రైతు. లంగారైకా ప్రజలారా, ఈ ఈ పెద్దావిడ మాటలు విన్నారా? దయతో ఒకసారి ఏమని ప్రాధేయపడిందో ఒకసారి స్పష్టంగా విన్నారా? వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి డబ్బు అడగలేదు, వేరే ఇతర కోరికలు అడగలేదు. కేవలం తన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు మాత్రమే అడిగింది. ఆమె నిజాయితీ చూడండి. తల్లులు, ఒకసారి దయతో గ్రహించండి. కొన్ని కోట్ల మంది ఉన్న హైదరాబాద్లో ఈ విధంగా ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లికి బట్టలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి. ఎందరినో ఆమె నోరు తెరిచి అడిగినప్పటికీ ఆమె దగ్గర దుర్వాసన వస్తుందన్నట్లుగా చేదరించుకొని వారు వెళ్ళిపోయారని ఆమె తెలియచేస్తుంది. కాళ్ళకి చెప్పులు సైతం లేవు. చుట్టుప్రక్కల చెప్పుల షాప్స్ కూడా లేవు. కనీసం బట్టల షాప్స్ కూడా ఆ యొక్క ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి. నేను కొంత దూరం వరకు వెళ్ళి షాప్స్ ఉన్నాయేమో అన్నట్లుగా చూసి మరలా తిరిగి వచ్చాను. ఆమె నీరసంతో అలానే కూర్చొని ఉండిపోయింది. నాకు ఏమీ తోచలేదు. ఒకటే ఆలోచించాను. భగవంతుని స్మరించుకొని మనస్ఫూర్తిగా ఆమెకి నా యొక్క చెప్పులని అందించాను. ఆమె చల్లగా ఉండు నాయనా అని దీవించింది. కొబ్బరి బోండం త్రాగుతుంది అన్నట్లుగా వెళ్ళి తీసుకొచ్చి నేను ఆమెకి ఇవ్వగా ఆమె దాహంతో ఆ యొక్క దాహాన్ని తీర్చుకొని ఆశీర్వదించింది. చూడండి, ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె తెలియచేసింది. దుర్వాసన వస్తుంది అన్న కారణంతో మహిళలే ఆమెని చేదరించుకొని దూరం జరిగి వెళ్ళిపోయారు అని ఆమె తెలియచేస్తుంది. ప్రియమైన తల్లులారా, దయతో ఒకసారి గ్రహించండి. ఒక స్త్రీ మాతృమూర్తికి అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ కొన్ని వందల మంది స్త్రీ మాతృమూర్తులు ఏకమై ఆ యొక్క స్త్రీకి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి మీరు ఒక స్త్రీ మాతృమూర్తికి ఈ విధంగా తన శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనమున్నామా? దయతో గ్రహించండి. రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక స్త్రీకి ఈ విధంగా జరిగింది అనంటే దయ